హాయ్ హలో నమస్తే. ఈరోజు మేము చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. చికెన్ బిర్యానీకి ఫస్ట్ చికెన్ తీసుకున్నాం, అందులో సాల్ట్ వేసుకుంటున్నామండి. సాల్ట్ స్టార్టింగ్ కొంచెం వేస్తున్నాము, ఎక్కువ వేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం కారం వేసుకుంటాము. కారం అనేది కొంచెం వేసుకుంటున్నాము, ఎక్కువ వేసుకోవట్లేదు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పెరుగు వేసుకుంటున్నాము. అండ్ ఇది వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చెక్క, యాలకులు, లవంగాలు ఇవన్నీ కలిపి అనాస పువ్వు ఇవన్నీ కలిపి ఇందులో వేసుకుంటున్నామండి. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి, చికెన్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, చెక్క అండ్ ఉప్పు, కొంచెం కారం, పెరుగు వేసాము. ఇప్పుడు ఇవి కలుపుకుంటున్నాము. ఇది మ్యాగ్నేట్ చేసుకుంటున్నామండి. మ్యాగ్నేట్ చేసుకొని దాదాపు 1.5 అవర్ లేదా 3 అవర్స్ నానపెట్టుకోవాలి. ఇది చూడండి, ఇలా మ్యాగ్నేట్ చేసుకొని పైన మనం మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఇవన్నీ మ్యాగ్నేట్ అయిపోతాయి కదా. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ మసాలా అండి. సో ఇదిగోండి, మదర్ రిసిప్ట్స్ అండ్ చికెన్ బిర్యానీ మసాలా రెడీమేడ్గానే మనకి దొరుకుతుంది. సో అది మనం కొంచెం వేసుకుందాం ఇందులో. చూడండి, బిర్యానీ మసాలా ఇలా ఉంటుంది. సో అది కొంచెం వేసుకున్నాము. అన్నం కొంచెం ఇప్పుడు ఇందులో కొంచెం వేసుకున్నామండి, తర్వాత రైస్లో వేసుకోవాలి కాబట్టి. ఓకే, బాగా కలిసిపోయిందండి. మనం మూత పెట్టి నానబెట్టుకోవాలి. దాదాపు 1.5 అవర్ లేదా 3 అవర్స్ నానబెడదాం. హలో హాయ్, మనం ఇప్పుడు బిర్యానీ చేసుకుంటున్నాం. ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకున్నాం, ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాం. ఆ తర్వాత జీడిపప్పు వేసుకున్నామండి. జీడిపప్పు ఎక్కువ వేసుకోలేదు, కొంచెం వేసుకున్నాము. ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ చేసాం కదా, సో చికెన్ మ్యాగ్నేట్ చేసింది చూడండి, ఇదిగోండి. ఓకే, మ్యాగ్నేట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మ్యాగ్నేట్ ఇందులో ఆనియన్స్, ఉల్లిపాయలు కట్ చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాము. పచ్చిమిర్చి వేసుకున్నాము, పెరుగు వేసాము చికెన్లో. ఇందులో ఇంకా మసాలా సామాన్లన్నీ వేసామండి. షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్,
యాలకులు, చెక్క, లవంగం ఇవన్నీ వేసి చూడండి ఇలా నానబెట్టుకున్నాము. దాదాపు 3.5 అవర్స్ నానబెట్టుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి బియ్యం కడిగి పెట్టుకున్నాము. సో నెక్స్ట్ ఏం చేయాలనేది చూద్దాము. ఓకే చూడండి, ఇదిగోండి దీనికి ఉన్న నీరంతా పోవాలండి. అంటే ఈ వాటర్ అంతా కొంచెం ఇంకాలి. సో ఉడకాలి కాబట్టి వెయిట్ అండ్ సీ. సో ఉడకాలి కాబట్టి ఆవిరి మీద మూత పెట్టుకున్నాము పైన. సో ఒకసారి మధ్యలో చూసుకోవాలి కాబట్టి చికెన్ ఇలాగా ఎలా ఉన్నది ఏంటి అన్నది చూడండి. ఈ వాటర్ అంతా ఇంకాలి. సో టైం పడుతుంది కొంచెం. ఇప్పుడే బాగా ముక్క నానింది కాబట్టి కొంచెం ఉడుకుతుంది ఆవిరి మీద. బాగా కలుపుకోవాలి. ఓకే ఒకసారి మధ్యలో మళ్ళీ చూసుకుందామండి. ముక్క మెత్తబడాలి. సో చూడండి కొంచెం గట్టిగా ఉంది. సో ఇది కొంచెం మెత్తబడాలి. చూడండి ఆయిల్ అయితే పైకి తేలుతుంది కొంచెం కొంచెం. ఇంకా టైం పడుతుంది. పూర్తిగా ఆయిల్ అంతా బయటికి రావాలి కదా. చూడండి ముక్క అయితే ఉడికిపోయింది, మెత్తబడినట్టుగా లెక్క. సో ఇప్పుడు ఏంటంటే బియ్యం ఉన్నాయి కదా, ఈ బియ్యాన్ని మనం ఇందులో వేసేసుకుంటాము. కడిగిన బియ్యం ఉన్నాయి కదండి, నేను లెక్క క్వాంటిటీ చెప్పట్లేదు. సో ఈ బియ్యాన్ని ఇందులో వేసేసుకుందాము. ఇది కడిగిన బియ్యం అండి. కడిగిన బియ్యాన్ని మనం ఇందులో వేసేసుకుంటున్నాము. సో ఒకసారి చూడండి. ఓకే చూడండి బియ్యం ఇలా వేసుకున్నాం కదా. ఓకే చూడండి బియ్యం ఇలాగ వేసేసుకున్నాము. మొత్తం అంతా ఇలా సైడ్గా పరిచేసాము. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే చూడండి అత్తేసరికి సరిపడా వాటర్ వేస్తున్నామండి. అంటే బాచేది కాదు, మామూలుగా ఉడిపోయేది అత్తేసరు అంటే. సో ఇలా వేసాం కదా, ఇలాగ కలుపుకోవాలి ఒకసారి. ఓకే చూడండి ఇప్పుడు దీని మీద మళ్ళీ మనం మూత పెట్టేసుకుంటున్నాము. దాదాపు బిర్యానీ అయిపోయింది, ఉడికిపోయింది. సో ఇప్పుడు ఇందులో పైన మేము ఏం చేస్తున్నాము అంటే నెయ్యి వేస్తున్నామండి. చూడండి నెయ్యి వేస్తున్నాము, బాగా ఉడికిపోయింది. సో నెయ్యి వేస్తే ఏంటంటే లాస్ట్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే చూడండి ఇప్పుడు దీన్ని ఇలాగా సైడ్ నుంచి ఒక్కసారి కలుపుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి అంతా ఇందులో కలవాలి కాబట్టి బాగా కలుస్తుంది. ముక్క కూడా ఉడికిపోయింది. సో బిర్యానీ దాదాపు అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.